పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విజయవాడ పటిమటలో కారు బీభత్సం సృష్టించింది. 3 వాహనాలను ఢీకొట్టి విద్యార్థులపైకి దూసుకెళ్లింది. కొల్లి ఆదినారాయణ అనే వ్యక్తి మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 4 విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు స్థానికులు. గాయపడిన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. అయితే మద్యం సేవించి కారు నడిపిన కొల్లి ఆదినారాయణ ఓ పోలీసు ఉన్నతాధికారికి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి కొల్లి నారాయణను తప్పించేందుకు ఆ పోలీసు అధికారి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ కేసులో కారు యజమానిని తప్పించి కారు డ్రైవర్ను ఇరికించే ప్రయత్నం చేశాడు. రైట్, ఇక ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ప్రస్తుతం గాయపడిన విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది? వారికి చికిత్స అందిస్తున్నారు? అసలు ఈ కొల్లి నారాయణ ఎవరు? దీనికి సంబంధించి ఎందుకు అతన్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు? వీళ్ళ వెనక ఎవరున్నారు? ప్రస్తుతం ఎవరైతే గాయపడిన విద్యార్థులు ఉన్నారో వారికి విజయవాడలోని కాళేశ్వరి ఆసుపత్రిలో చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే ఈ ఘటన చూస్తే కనుక సాయంత్రం 5 గంటల సమయంలో చోటు చేసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. పటమట ప్రాంతంలో నారాయణ కాలేజీ అదే సమయంలో ఈ ప్రమాదం జరిగిన సమయంలోనే విడిచిపెట్టారు. అయితే ఎవరైతే కొల్లి ఆదినారాయణ ఉన్నారో అతను తన కారుతో ఒక 3 కార్లను వేగంగా ఢీకొట్టారు. ఆ తర్వాత విద్యార్థుల మీదకు దూసుకెళ్లిపోయిన పరిస్థితి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న ఎవరైతే డ్రైవింగ్ సీట్ లో ఉన్న ఆదినారాయణ ఉన్నారో అతను పూర్తిగా మద్యం తాగేసి ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అతను స్థానిక ఏదైతే ఆ ప్రాంతాన్ని చూసే ఒక పోలీసు ఉన్నతాధికారికి అత్యంత సన్నిహితుడిగా సమాచారం వస్తుంది. దీంతో ఆయన ఎలాగైనా సరే ఈ కేసు నుంచి తప్పించి మరొకరిని అతని ప్లేస్ లో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దీనిపై ఆయన సరఫరా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులే అంటే న్యాయం చేయాల్సిన పోలీసులే వైపు బాధితులకు అండగా నిలవాల్సిన వాళ్ళే ఎవరైతే ప్రమాదానికి కారణమైన ఆదినారాయణ కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నం పట్ల విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. 4 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు, ఆసుపత్రిలో చేరారు. అంటే మద్యం సేవించి తీవ్రమైన ప్రమాదానికి కారణమైన ఒక వ్యక్తిని తప్పించేందుకు పోలీసులు ఏ స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీనిపై మరిన్ని వివరాలు ఇంకా కొంత తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ప్రధానంగా ఎవరైతే ఆ అధికారి ఎవరు ఎందుకు అతని కోసం అంతగా కాపాడబడుతున్నారు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది కూడా తెలియదు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.